ఈ సినిమా రేపు ఈ నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. దీన్ని థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే ఈయన అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెసెన్స్ అయితే ఉంది. మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం, కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. ఎందుకంటే మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైతే ఆర్ నారాయణమూర్తి గారిని కొనలేరు అన్న. సో అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసం సక్సెస్ కోసం చెప్పరు, నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసం. సో ఈ సినిమా ఆడాలి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని, అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ, ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట బాగా నచ్చింది. అది గద్దర్ గారు రాశారు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది, ఎందుకంటే నాకు ఇష్టమైన రచయిత ఆయన. సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం.